హాయ్ అండి, వెల్కమ్ టు మన ఛానల్. ఈ రోజు అయితే మనం వంకాయ ఫ్రై అయితే చేసేసుకుంటున్నామండి. మసాలాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: నూనె, జీడిపప్పు, ఎండి కొబ్బరి, శనగపప్పు, తెల్లగడ్డలు. ఇప్పుడు పోపు అయితే పెట్టేసుకుందామండి. బాండిలు పెట్టేసి కొద్దిగా నూనె వేసేసుకొని పోపు దినుసులన్నీ వేసేసుకొని ఆనియన్స్ అయితే కట్ చేసి వేసేసుకోవాలి. ఉప్పు పసుపు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వంకాయలు వేసేసుకోవాలండి. ఇప్పుడైతే మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉడికిందో లేదో చూసుకొని గంటతో కలుపుతూ ఉండాలండి. తెల్లగడ్డలు పచ్చి కాబట్టి ముద్దలాగా వచ్చిందండి మసాలా. ఇప్పుడు ఆ మసాలాలని మిక్సీకి వేసేసుకొని అప్పుడునైతే వేసేసుకోవాలి. కొద్దిసేపు కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ అయితే వేసేసుకోవాలి. ఈ కొద్దిగా వాటర్ వేయడం వల్ల ముక్కకు బాగా పడుతుందండి. తర్వాత కారం వేసేసుకొని బాగా పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి కారాన్ని. అప్పుడే ముక్కలకి ఈ మసాలా అంతా బాగా పడుతుంది. వంకాయలు అయితే లావుగా కట్ చేసుకుంటే బాగుంటుందండి. ఇవి పప్పులకు కానీ, రసంలోకి కానీ, పచ్చళ్ళలోకి కానీ చాలా బాగుంటుందండి ఈ తాలింపు అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.